శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. మిథున రాశి వారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కేవలం రాశి ఫలాలు వినడానికి వచ్చిన వీడియో కాదు. ఇది మీ జీవితానికి సంబంధించిన సంకేతం. మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీ మనసు విరిగిందో, ఎన్నిసార్లు దేవుడిని ప్రశ్నించారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిచాయో అవి మీకే తెలుసు, దేవుడికే తెలుసు. బయట నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం నా జీవితం ఎప్పుడు మారుతుంది అని మీరు అడిగిన ప్రతి ప్రశ్న ఈ క్షణంలో వెదికి వినిపిస్తుంది. సూర్యదేవుడు ఒకరిని పైకి తీసుకువెళ్లే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో మీరు నిలబడ్డారు, పడిపోయినా లేచారా, వదిలిపెట్టలేదు. ఇప్పుడు మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసే దిశకు వచ్చింది. తలరాత మారే ముందు సూర్యదేవుడు పంపే సంకేతాలు మీ చుట్టూ కనిపించడం మొదలవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఈ మాటలు అందరి కోసం కాదు, మిథున రాశి వారు మాత్రమే వింటే నిజంగా వారికి అర్థమయ్యే మాటలు ఇవి. ఈ వీడియోని ఒంటరిగా చూడండి, మనసు ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇక్కడ వినబోయేది సాధారణ జాతకం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సత్యం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఇది సాధారణంగా జరగలేదు. మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న ఒక అంతర్గత యుద్ధానికి ఇది సంకేతం. మిథున రాశి వారు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం నిరంతరం ఆలోచనలతో, భయాలతో, ఆశలతో పోరాడుతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను నిజంగా సరైన దారిలో ఉన్నానా అని? ఈ ప్రశ్న మీ మనసులో పదే పదే వస్తుంటే అది మీ ఆత్మ మేల్కొంటున్న సూచన. జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీకు అన్యాయంగా అనిపించి ఉండొచ్చు. మీరు కష్టపడినప్పుడు ఫలితం రాకపోవటం, నమ్మిన వాళ్ళే దూరం అవటం, నిజాయితీగా ఉన్నా కూడా అవమానం ఎదురవటం, ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా చేశాయి. కానీ నిజమేమిటంటే ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని సిద్ధం చేయటానికి మాత్రమే వచ్చాయి. సూర్యదేవుడు ఒకరిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ముందు వారి లోపల ఉన్న అహంకారాన్ని, భయాన్ని, అనవసరమైన ఆశలను తొలగిస్తాడు. మీరు ఈ వీడియో చూడటం ఒక ఆధ్యాత్మిక సంకేతం. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడుతుంది. ఇది కేవలం రాశి ఫలాలు మాట కాదు, ఇది అనుభవం ద్వారా గ్రహించాల్సిన సత్యం. చాలామంది ఈ దశలోనే ఆశ వదిలేస్తారు, కానీ మీరు వదలలేదు. అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయి. మీ జీవితంలో ఇకపై జరగబోయే సంఘటనలు మిమ్మల్ని వెనక్కి లాగవు, ముందుకు నడిపిస్తాయి. ఈ దశలో మీరు వినే ప్రతి మాట, చూసే ప్రతి సంకేతం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విధి మీతో మాట్లాడుతుంది. మిథున రాశి గత 3 సంవత్సరాల కర్మబంధనం. గత 3 సంవత్సరాలు మిథున రాశి వారికి అత్యంత భారమైన కాలం. ఈ కాలంలో మీరు చేసిన ప్రయత్నాలు, పెట్టిన శ్రమ, చూపిన నిజాయితీ ఇవన్నీ బయటకు కనిపించలేదు. మీరు ఎంత చేసినా గుర్తింపు రాలేదనే బాధ మిమ్మల్ని వెంటాడింది. ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, కర్మ ఫలితాల శుద్ధి ప్రక్రియ. మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో గత జన్మల కర్మలు కూడా బయటకు వస్తాయి. మిథున రాశి వారు ఈ దశను అనుభవించారు. ఈ 3 సంవత్సరాలలో మీరు ఎన్నో విషయాలు కోల్పోయారు. కొందరు మనుషులు దూరమయ్యారు, కొన్ని అవకాశాలు చేజారిపోయాయి, కొన్నిసార్లు మీ మీద మీకే నమ్మకం తగ్గిపోయింది. కానీ ఈ కాలం మీకు ఒక విషయం నేర్పింది. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలరని. మీరు లోపల నుంచే బలపడినప్పుడే బయటకు నిజమైన మార్పు వస్తుంది. కర్మ బంధనం అంటే శిక్ష కాదు, అది ఒక శుద్ధి ప్రక్రియ. బంగారాన్ని అగ్నిలో కాల్చినట్లే మిమ్మల్ని కూడా పరిస్థితులు కాల్చాయి. కానీ ఇప్పుడు మీరు మలినాలు లేని స్థితికి వచ్చారు. ఈ దశ ముగిసే సమయం వచ్చింది. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆ కారణం ఫలితంగా మారబోతుంది. మీరు అనుభవించిన ఒంటరితనం, అవమానం, నిరాశ ఇవన్నీ త్వరలోనే మీకు బలంగా మారతాయి. ఈ 3 సంవత్సరాలు మీ జీవితానికి పునాది వేశాయి. ఇకపై వచ్చే కాలం ఆ పునాదిపై నిర్మాణం చేయబోతుంది. సూర్యదేవుడు ఎందుకు మిథున రాశిపై కరుణ చూపిస్తున్నాడు? సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు ఆత్మకి ప్రతీక. మన ఆత్మ బలంగా ఉన్నప్పుడు జీవితం కూడా బలంగా ఉంటుంది. మిథున రాశి వారు సహజంగా తెలివైన వారు.
వేగంగా ఆలోచించేవారు. కానీ గత కొంతకాలంగా మీ ఆత్మబలం తగ్గిపోయింది. మీరు మీ విలువను మరీ మర్చిపోయారు. అందుకే సూర్యదేవుడు ఇప్పుడు మీ వైపు చూస్తున్నాడు. సూర్యుడు కరుణ చూపించడం అంటే వెంటనే డబ్బు లేదా పేరు రావటం కాదు. ముందుగా ఆత్మలో ఉన్న వెలుగు బయటకు రావాలి. మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకోవటం మొదలవుతుంది. నేను చేయగలను అనే భావన తిరిగి వస్తుంది. ఈ మార్పు బయటకు చిన్నదిగా కనిపించినా లోపల చాలా పెద్దది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సూర్యుడి కృప అంటే గౌరవం. మీరు ఎక్కడైతే తక్కువగా భావించబడ్డారో అక్కడే మీ మాటకు విలువ వస్తుంది. మీరు మౌనంగా భరించిన అవమానానికి సమాధానం ఇప్పుడు లభిస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది న్యాయం. సూర్యుడు ఆలస్యం చేస్తాడు కానీ మరిచిపోడు. మీ నిజాయితీ, మీ సహనం, మీ ఓర్పు ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది. కష్టాలు ముగిసే ముందు కనిపించే మొదటి సంకేతం, ప్రతి పెద్ద మార్పు ముందుగా చిన్న సంకేతాలతోనే మొదలవుతుంది. మిథున రాశి వారి జీవితంలో ఇప్పుడు అలాంటి సంకేతాలు కనిపించడం మొదలయ్యాయి. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో కొన్ని పాత విషయాలు తిరిగి మీ జీవితంలోకి వస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా గుర్తుకు రావటం, పాత అవకాశం మళ్ళీ కనిపించడం, లేదా ఒక పాత విషయం గురించి మళ్ళీ ఆలోచించడం చేయటం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ సంకేతం అంటే మీ జీవితం ఒక వలయం పూర్తి చేసింది అని అర్థం. మీరు గతంలో నేర్చుకోలేని పాఠాన్ని ఇప్పుడు నేర్చుకునే స్థితికి వచ్చారు. ఈసారి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మారిపోయారు. మీరు ఇప్పుడు బలహీనులు కారు. మీరు అనుభవంతో, అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. ఈ దశలో చాలా మంది భయపడతారు. మళ్ళీ అదే జరుగుతుందేమో అని భయం వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి వేరు. మీరు లోపల నుంచి సిద్ధంగా ఉన్నారు. ఈ సంకేతాన్ని గుర్తించి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది. మిథున రాశి మనసులో నడిచే అంతర్గత పోరాటం. మిథున రాశి వారి అసలు పోరాటం బయట ప్రపంచంతో కాదు, లోపల మనసుతో. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. ఇది మీ బలం కూడా, బలహీనత కూడా. మీరు అందరి భావాలను అర్థం చేసుకుంటారు, కానీ మీ భావాలను మాత్రం ఎవరికీ చెప్పలేరు. ఈ మౌనం మిమ్మల్ని చాలా బాధ పెట్టింది. ఇటీవల కాలంలో మీ మనసు చాలా అలసిపోయింది. నిద్ర సరిగ్గా లేకపోవటం, చిన్న విషయాలకే బాధపడటం, ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఇవన్నీ మీ ఆత్మ విశ్రాంతి కోరుతున్న సూచనలు. ఈ దశలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. అది మిమ్మల్ని మరింత లోతుగా, తెలివిగా మార్చడానికి వచ్చింది. ఇప్పుడు ఈ అంతర్గత పోరాటం ముగిసే దశకు వచ్చింది. మీరు మళ్ళీ మీ మనసుకు శాంతినివ్వబోతున్నారు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏది చేయాలో, ఏది చేయకూడదో స్పష్టంగా తెలుస్తుంది. ఇదే నిజమైన మార్పు. ఆరంభం బయట, ప్రపంచం మారే ముందు మీ లోపల మార్పు రావటం మొదలవుతుంది. ఇది మిథున రాశి వారికి ఒక కొత్త జీవన అధ్యాయానికి ప్రారంభం. అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు వచ్చే రెండవ సంకేతం ఏమిటంటే నిద్రలో వచ్చే వెలుగు మరియు కలలు. మిథున రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించే రెండవ అతి ముఖ్యమైన సంకేతం నిద్రకు సంబంధించింది. ఇటీవల కాలంలో మీకు కలలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయా? ముఖ్యంగా ఉదయం లేవగానే మనసులో ఒక ప్రత్యేకమైన భావన మిగులుతుందా? కొన్ని కలలు భయపెడతాయి, కొన్ని కలలు ఆశను కలిగిస్తాయి. కానీ ఈ దశలో మిథున రాశి వారికి కనిపించే కలలు సాధారణమైనవి కావు. ఇవి మీ ఆత్మ నుండి వచ్చే సంకేతాలు. కొంతమందికి నిద్రలో సూర్యకాంతి వెలుగు, ఉదయమయ్యే దృశ్యాలు కనిపిస్తాయి. మరికొందరికి చాలా కాలంగా కనిపించని వ్యక్తులు కలలో దర్శనమిస్తారు. ఇవన్నీ ఇప్పుడు బయటకు రావాలని కోరుకుంటున్నాయి. కలల రూపంలో అవి బయటకు వస్తాయి. ఈ దశలో మీరు కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి కల ఒక సందేశం. మీరు ఆ రోజు లేవగానే కలలో చూసిన విషయం గురించి కొంతసేపు ఆలోచించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మనసు మీకు దారి చూపిస్తుంది. కష్టాలు ముగిసే ముందు మనసు ముందుగా శాంతి కోసం సిద్ధమవుతుంది. ఈ కలలు ఆ శాంతికి మొదటి మెట్టు. ఇక మూడవ సంకేతం ఏమిటంటే అవమానం తర్వాత గౌరవం రావటం. మిథున రాశి వారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న బాధ అవమానం. మీరు నిజాయితీగా మాట్లాడినా మీ మాటను తేలికగా తీసుకున్నారు. మీరు కష్టపడ్డా మీ కృషికి విలువ ఇవ్వలేదు. ఇది మిమ్మల్ని లోపల నుంచి చాలా బాధించింది. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే ఎవరి జీవితంలోనైనా అవమానం ఎక్కువైతే ఆ వ్యక్తికి రాబోయే గౌరవం అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మిథున రాశి వారికి అదే జరగబోతుంది. మీరు తక్కువగా బాధించిన చోటే మీ మాటకు విలువ వస్తుంది. మీ అభిప్రాయం వినబడుతుంది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ నెమ్మదిగా మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తన మారుతుంది. మీతో మాట్లాడే తీరు మారుతుంది. నిన్ను చూసే దృష్టి మారుతుంది. ఇది సూర్యదేవుడి న్యాయం. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానాన్ని ఆయన చూశాడు. మీరు ప్రతిసారి స్పందించకుండా ఉండటం మీ బలహీనత కాదు, ఇది మీ శక్తి. ఇప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది. ఈ దశలో మీరు అహంకారంగా మారకూడదు. ఫిబ్రవరి 5 మిథున రాశి వారికి వారి జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ఆరంభం. ఈ రోజు నుంచి మీ ఆలోచనల తీరుకు చిన్నగా అయినా సరే ముఖ్యమైన మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రతి విషయాన్ని భయంతో, అనిశ్చితతో చూశారు. కానీ ఈ రోజు నుంచి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇక ఇలా కొనసాగలేమని ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అతిపెద్ద నిర్ణయం కాకపోయినా మీ జీవితానికి దిశ మార్చే నిర్ణయం. ఉదాహరణకు, ఒక విషయాన్ని ఇక భరించకూడదని నిర్ణయించుకోవటం, లేదా ఒక కొత్త దారిలో అడుగు వేయాలనుకోవటం. ఈ నిర్ణయం బయటకు చాలా సాధారణంగా కనిపించినా లోపల మాత్రం చాలా బలమైన మార్పు జరుగుతుంది. ఈ రోజు మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని వెంటాడిన భయాలు కొంచెం తగ్గుతాయి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవటం మొదలు పెడతారు. ఇది సూర్యశక్తి ప్రభావం. ఈ రోజు తీసుకున్న ఆలోచన రాబోయే రోజుల్లో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక ఫిబ్రవరి 6 ఆలోచనల స్పష్టత వస్తుంది. మిథున రాశి వారికి డబ్బు విషయంలో ఒక స్పష్టత వచ్చే రోజు. చాలా కాలంగా మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఆందోళనకు గురిచేసింది. ఎంత సంపాదించినా నిల్వ ఉండకపోవటం, అనుకోని ఖర్చులు రావటం, భవిష్యత్తు గురించి భయం, ఇవన్నీ మీ మనసును భారంగా చేశాయి. ఈ రోజు నుంచి మీరు డబ్బును చూసే విధానం మారుతుంది. మీరు ఖర్చు చేసే తీరు, సంపాదించే ఆలోచన, సేవింగ్స్ గురించి ఆలోచన, ఇవన్నీ క్రమంగా మారుతాయి. ఒక కొత్త ఆలోచన మీ మనసులోకి రావచ్చు. అది ఒక అదనపు ఆదాయం మార్గం కావచ్చు, లేదా మీరు చేస్తున్న పనిలోనే ఒక కొత్త విధానం కావచ్చు. ఈ రోజు మీరు చేసే చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే కాలంలో పెద్ద లాభానికి కారణమవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇక భయంతో కాకుండా స్పష్టతతో ఆలోచించడం మొదలు పెడతారు. ఇక ఫిబ్రవరి 7 మిథున రాశి వారి సంబంధాల్లో ఒక ముఖ్యమైన మార్పును తీసుకువస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా సంబంధాలను భారంలాగా మోసారు. కొంతమంది మనుషులను కోల్పోతామనే భయంతో మీకు నష్టం చేస్తున్నా కూడా వదలలేదు. కానీ మీకు ఒక స్పష్టత వస్తుంది. ప్రతి బంధం నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదని ఈ రోజు మీరు కొంత దూరం పెట్టే అవకాశం ఉంది. అది గొడవగా ఉండవచ్చు, నిశ్శబ్దంగా సహజంగా దూరం పెరుగుతుంది. అదే సమయంలో నిజంగా మీకు అవసరమైన మీ మనసును అర్థం చేసుకునేవారు దగ్గరవుతారు. ఇదే సంబంధాల శుద్ధి. ఈ మార్పు మొదట కొంచెం మీకు బాధ కలిగించినా తర్వాత మీ మనసుకు చాలా తేలిక పడుతుంది. మీరిక నకిలీ నవ్వులు నవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు మీలాగా ఉండగలిగే సంబంధాలు మాత్రమే మీ జీవితంలోకి మిగులుతాయి. ఇక ఫిబ్రవరి 8 మీ తలరాచ దిశ మార్చే సమయం. మిథున రాశి వారి జీవితంలో ఒక కీలక మలుపును తీసుకువస్తుంది. ఈ రోజు నుంచి మీ జీవిత ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా మారటం మొదలవుతుంది. ఒక పెద్ద సంఘటన ఒక్కసారిగా జరగకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ దృష్టికోణం మారటం మొదలవుతుంది. ఈ రోజు మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు. మీరు గతంలో ఉండబోరని, మిమ్మల్ని మీరు తక్కువగా చూసే అలవాటు మెల్లగా వదిలిపెడతారు. మిథున రాశి వారి జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఇప్పుడు మీకు స్పష్టతమవుతుంది. ఈ మాటలు మీ జీవితానికి జారి చూపుతాయని నమ్మకం. ఇది మీ ప్రయాణంలో ఒక వెలుగు. ఇక్కడతో ఈ మాటలు ముగుస్తున్నాయి. మిథున రాశి వారి జీవితంలో ఇక్కడతో ప్రయాణం మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధ, ఎవరికీ చెప్పుకోలేని ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఇప్పుడు మీకు కనిపించడం మొదలైంది. సూర్యదేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ న్యాయం చేయటంలో మాత్రం ఎప్పుడూ వెనకాడడు. మీ సహనం, మీ నమ్మకం, మీ ఓర్పు, ఇవన్నీ వృధా కాలేదు. ఇప్పటి నుంచి మీరు తక్కువగా చూసుకున్నా మీరే మీ జీవితానికి మార్గదర్శకులు అవుతారు. భయం కంటే ధైర్యం, సందేహం కంటే స్పష్టత, బాధ కంటే ఆశ మీ జీవితంలో ముందుకు వస్తాయి. ఈ మాటలు మీ మనసును తాకినట్లయితే ఇది మీకు వచ్చిన సంకేతంగా భావించండి. మీ జీవితం మారే దశలో ఉంది. ఇది వినోదం కోసం కాదు, మీ జీవితానికి వెలుగు చూపేందుకు చెప్పే మాట. సూర్యదేవుడి కృప మీ జీవితంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ ప్రయాణం వెలుగులోకి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.